హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో బేసిన్ లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. బేసిన్ లడ్డుని ఇంట్లో చేసుకుంటే సరిగ్గా కుదురుతుందో లేదో చాలా కష్టం అనుకుంటారు. అందరూ కూడా షాపుల నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ అలాంటి వాసిరెడ్డి అలాంటి స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటారు. కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా పర్ఫెక్ట్గా. పక్కా కొలతలతో చెప్తాను, చూడండి మన వీడియోని. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నెయ్యి, పంచదార, జీడిపప్పు, యాలకులు. బేసిన్ లడ్డు చేసుకోవడానికి ముఖ్యంగా మనకి 2 కప్పులు శనగపిండి, అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి కావాలి. దీనికి ఫస్ట్ ఈ యాలక్కాయలని, ఈ పంచదారని మిక్సీ చేసుకొని పొడి పట్టుకొని ఉంచుకోవాలి. పంచదారతో కలిపి మిక్సీ చేసుకుంటే యాలక్కాయలు చాలా మెత్తగా పౌడర్ అయిపోతాయి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. యాలక్కాయలతో సహా పంచదారని పొడి చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. శనగపిండి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మందపాటి బాండీలో కానీ ప్యాన్లో కానీ చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి మనం తీసుకున్న, మీరు 1 కప్పు కావాలంటే 1 కప్పు, 2 కప్పులు కావాలంటే 2 కప్పులు ఇలా శనగపిండిని తీసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పు తీసుకొని పచ్చి వాసన పోయేదాకా ఇట్లా సిమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇలా పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత సిమ్లో పెట్టి దీనిలోకి మనం తీసుకున్న నెయ్యి వేయాలి. ఒక కప్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా నేను చేసిన నెయ్యి ఇది. నెయ్యి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా ఉండలు లేకుండా చక్కగా సిమ్లో పెట్టి ఇట్లా వేయించుకుంటూనే తిప్పుతూ ఉండాలి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు పంచదార పడుతుంది, 1 కప్పు నెయ్యి. మీకు నెయ్యి అంత ఎక్కువ అనుకుంటే సగం నెయ్యి సగం నూనె కూడా తీసుకోవచ్చు. కాకపోతే నూనె తీసుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోండి. పల్లి నూనె ఇలాంటివి అయితే ఆయిల్ వాసన వస్తూ ఉంటుంది. ఇలా తిప్పుతూ వేయించుకుంటూనే ఉండాలి. ఒక మంచి స్మెల్ వస్తుందండి, పచ్చి వాసన పోయి నెయ్యి వాసన వస్తుంది. అట్లా ఆ వాసన వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. సుమారు ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే దీనికి సిమ్లోనే చేయాలి, లేకపోతే శనగపిండి తొందరగా మాడిపోతుంది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఇట్లా బుడకలుగా వస్తుంది, లంప్స్ లేకుండా. ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి. పంచదార వేసేసుకొని, షుగరు తక్కువ తినే వాళ్ళకి 2 కప్పులకి 1 కప్పు సరిపోతుందండి. బాగా షుగర్ ఎక్కువ తింటారు అనుకుంటే మాత్రమే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ పంచదార వేసుకొని బాగా కలపాలి. కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండ చేసుకోవాలి. మీకు నెయ్యి కనుక కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఉండ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత చేతికి ఇట్లా తీసుకొని ఉండలాగా చేసుకోవాలి. ఇలా అంతా ఉండలుగా చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పుల్ని వీటి మీద పెట్టేయడమే. ఎంతో రుచికరమైన బేసిన్ లడ్డు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.